అఖిల భువన దీపం భక్తచిత్తాభ్యసూర్యం సురగుణమునిసేవ్యం తత్వమస్య ఆదిలక్ష్యం హరిహరసుతమీశం తారక బ్రహ్మరూపం శబరిగిరినివాసం భావయే భూతనాదం. స్వామియే శరణమయ్యప్ప. ప్రియమైన ఆత్మబంధువులారా, ఆశ్రితుల వారి సౌజన్యంతో మనం ఈ భక్తి అనేటువంటి కార్యక్రమాన్ని మనం ప్రారంభించుకున్నాము. ఈ ప్రారంభించుకున్నటువంటి కార్యక్రమంలో మనం కథలని వినటమే కాకుండా ఆ కథలో ఉన్నటువంటి అంతర్భాగాలేమిటి, మూర్ఖత్వంగాను మూఢత్వంగాను మనం వాటిని నిజమని నమ్మకుండా వాటిలో ఉన్న విషయాలను సాధ్యమైనంత వరకు కూడా శాస్త్ర పరిజ్ఞానంతో మనం తెలుసుకోవటానికి మనం ప్రయత్నం చేస్తున్నాము. దీనికి కృష్ణశతకకర్త చెప్తారు, దుర్మతిని మిగుల దుష్టుడను కర్మంబుల చేసినట్టి కష్టుని నన్ను నిర్మలని చేయవలే నిష్కర్మనుండ నేను నమ్మినాడను సతతమ కృష్ణ అని చెప్పేసి ఈ కృష్ణశతకకర్త ఒక చక్కని పద్యాన్ని చెప్పడం జరిగింది. ఓ శ్రీకృష్ణ పరమాత్మ, నా అంత దుర్మార్గుడైనటువంటి వాడు ఇంకొకడు ఉండడు. ఎందుకయ్యా అంటే నా మనస్సు ఏదైతే న్యాయబద్ధమైనటువంటి పనులను చేయమని చెప్పిందో వాటిని చేయటం మానేసి ధర్మము అని చెప్పేటువంటిది 10 మంది చెప్పేటువంటి వాటిని చేస్తున్నాను తప్పితే సత్యపదమైనటువంటి పనులను నేను చేయటలేదు. ఇలా చేయకుండా నేను తిరిగి అందరికీ ఏం చెప్తానంటే పుణ్యము పాపము అనేటువంటి వాటి గురించి చెప్పి వీళ్ళందరినీ కూడా ఈ స్వర్గము నరకము అనేటువంటి వాటిలో ముంచి తేల్చి నా సొంత ప్రయోజనానికి వాడుకుంటున్నాను. అటువంటి దుష్టుడను కనుక నన్ను కరుణించి నీవే నన్ను ఒక సన్మార్గంలో నడిపించాలి అనేటువంటి విషయాన్ని ఈ కృష్ణశతకకర్త ఈ ఒక పద్యంలో చెప్పటం జరిగింది. దుర్మతిని మిగుల దుష్టపు కర్మంబుల చేసినట్టి కష్టుని నన్ను నిర్మలని చేయవలే నిష్కర్మనుండ నిన్ను నమ్మినాను సతతమ కృష్ణ. అంటే వీడిని బాగు చేయాలి అంటే ఆ భగవంతుడు తప్పితే ఇంకెవడు కూడా వీడిని బాగు చేసేటువంటి వాడు కల్పించడు. ఎందుకంటే ఇప్పుడున్నటువంటి ఆధునాతన యుగంలో ఏదైనా ఒక వస్తువుని బాగు చేయాలి అని అంటే దానికి నిపుణత చెందినటువంటి వాడు మాత్రమే చేయగలుగుతాడు. మామూలు వాళ్ళు ఎవరు కూడా చేయలేరు. అలాగే ఈ ఒక్క జగత్తుకి సృష్టికర్త అయినటువంటి ఆ యొక్క పరబ్రహ్మ ఈ యొక్క మనిషిని బాగు చేయాలి అనేటువంటిది ఆలోచిస్తే ఆయన ఒక్కడే బాగు చేయగలుగుతాడు తప్పితే ఇంకా ఎవ్వరూ కూడా బాగు చేయలేరు అనేటువంటి విషయాన్ని ఈ యొక్క కృష్ణశతకకర్త చెప్పడం జరుగుతోంది. యథాప్రకారంగా మనం ఈ చూడాలా అనేటువంటి ఈ కథని తీసుకున్నట్టయితే కొంతవరకైనా మనకి ఆత్మ పరిజ్ఞానము అనేటువంటిది ఉండాలి. ఈ ఆత్మ పరిజ్ఞానము అనేటువంటిది లేకుండా మనం ఏదైనా చేయాలి అని అంటే దాని గురించేటువంటి విషయం ఎలాగుంటుందంటే మనకి ఈ ఆత్మ పరిజ్ఞానము లేనటువంటిది బాండశుద్ధి లేని పాకమేళ అనేటువంటి పరిస్థితిలాగా ఉంటుంది. ఇక్కడ విషయం ముఖ్యంగా తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే పాపాలు కర్మాలు స్వర్గము నరకము అని ఇలాంటి పదాలన్నీ వాడేసేసి
ఏమీ తెలియలేనటువంటి అవిద్యాపరాయణతో పాటు వీడొక పెద్ద మూర్ఖుడిగా తయారయ్యి ఉపన్యాసాలు చెప్పటం మిగులుతుంది తప్పితే ఆత్మ అనేటువంటిది ఎలాగుంది, ఆత్మకి సంబంధించినటువంటి విషయాన్ని మనం ఎలా తెలుసుకుంటాము, ఒక వ్యక్తిలో ఒక దేహంలో ఒక ఉపాధిలో ఆత్మ అనేటువంటిది ఏ రూపంలో ఉండి ఆ యొక్క ఉపాధిని అది సంరక్షిస్తోంది, అది నడుపుతోంది అనేటువంటిది మనం ముఖ్యంగా తెలుసుకోవాల్సినటువంటి విషయం. ఈ నేటి ఆధునిక సమాజ శాస్త్ర ప్రకారంగా ఇక్కడ చూస్తే దానికి ఏదో ఒక విధమైనటువంటి శక్తి ఉంటే కానీ, ఒక టీవీ తీసుకుంటే దానికి ఒక విద్యుత్ శక్తి ఉంటే కానీ ఆ విద్యుత్ శక్తి మూలంగా ఆ టీవీ పనిచేయదు. దాన్ని ఆ స్విచ్ ఆన్ చేసినప్పుడు ఆ విద్యుత్ శక్తి దానిలో ప్రసరించి మనకు కావలసిన ప్రోగ్రామ్స్ని ఇస్తుంది. ఒక ఫ్యాన్ తీసుకున్నప్పుడు ఆ ఫ్యాన్లో కూడా అదే విద్యుత్ శక్తి ఆ యొక్క ఫ్యాన్ను తిప్పటానికి పనిచేస్తుంది. ఒక అలక్ష్య అనేటువంటి ఒక ఇన్స్ట్రుమెంట్ని తీసుకున్నప్పుడు కూడా దానికి కూడా విద్యుత్ అనేటువంటిది చాలా ముఖ్యమైనటువంటిది, అది కూడా దాంతోనే పనిచేస్తుంది. అంటే మానవ నిర్మితమైనటువంటి ప్రతి వస్తువు కూడా ఈ యొక్క విద్యుత్ మూలంగానే పనిచేస్తున్నాయి. ఈ విద్యుత్ మూలంగానే పనిచేసేటువంటి ఉపకరణాల మూలంగానే మన దేహంలో ఉన్నటువంటి వ్యాధులలో యొక్క లక్షణాలు ఏంటి, ఏ వ్యాధి మనకు వచ్చింది అనేటువంటిది కూడా ఈ విద్యుత్ మూలంగా పరికరాలతో నిర్ణయించడం జరుగుతుంది. ఈ విద్యుత్ ఎలాగైతే మనం కనిపెట్టినటువంటి వస్తువుల్లో ఉందో అట్లాగే ఈ సృష్టికర్త అయినటువంటి విరాట్ పురుషుడి చేత నిర్మించబడినటువంటి ఈ యొక్క బ్రహ్మ మూలంగా నిర్మితమైనటువంటి ఈ జగత్తంతా కూడా, ఇందులో ఉన్నటువంటి ప్రతి ఉపాధి కూడా, అంటే రాయవని, కొండవని, అణువని, పరమాణువని ఏదైనప్పటికీ కూడా అందులో కూడా శక్తి నిబిడీకృతమై ఉన్నది, అందులో శక్తి ఉన్నది అనేటువంటి విషయాన్ని మనం గ్రహించవలసినటువంటి విషయం. ఈ యొక్క శక్తినే ఆత్మ అని చెప్పేసి అనేటువంటి పేరుతో మనం పిలుస్తున్నాము అనేటువంటిది శాస్త్రీయ పరిజ్ఞానంగా మనం నేర్చుకోవాల్సినటువంటి విషయం. ఈ ఆత్మ అనేటువంటిది ఏ రూపంలో ఉంది, ఎలాగుంది, దీనికి పొడుగు ఎంత, దీని వెడల్పు ఎంత, దీనికి ఉన్నటువంటి లక్షణమేమిటి అనేటువంటి పరిజ్ఞానం ఏమాత్రము లేకుండా మనం ఎన్ని పూజలు పునస్కారాలు లేకపోతే ఎన్ని వ్రతాలు చేసినా కూడా అవి నిష్ప్రయోజనమే అవుతాయి తప్పితే తెలుసుకోవలసినటువంటి పదార్థాన్ని గురించి తెలుసుకోకుండా మనం ఉదాహరణకి మనం ఒక టీవీ తెచ్చాము, ఆ టీవీకి మనం విద్యుత్ శక్తిని ఇవ్వకుండా దాన్ని అలా పెట్టుకోవటం మూలంగా దాని తాలూకు ఉపయోగం ఏమిటి? ఒక అలంకారార్థము ఉంటుంది. ఒక ఫ్యాన్ అయినా అంతే, ఏ వస్తువు అయినా అంతే, దానికి మనం ఇవ్వాల్సినటువంటి విద్యుత్ శక్తి ఇచ్చినప్పుడు మాత్రమే అది మనం కోరుకున్నటువంటి ఫంక్షన్ చేస్తుంది, ఆ ఒక్క పని చేసి పెడుతుంది. అట్లాగే ఇక్కడ విరాట్ పురుషుడి పంపించినటువంటి ఈ యొక్క ఉపాధులలోకి ఆ ఉపాధితో పాటుగా ఈ ఆత్మ, జీవుడు, ప్రాణము ఈ మూడు కూడా అందులోకి వస్తాయి. ఆ ఉపాధిలోకి వచ్చిన తర్వాత ఉపాధిలో ఉన్నటువంటి ఆత్మ కదలటానికి ఎటువంటి ప్రదేశము కదలిక లేనటువంటి ప్రదేశముగా, అంటే అంతటా వ్యాపించి ఉండటం మూలంగా ఆ ఒక్క ఆత్మ ఆ దేహంతో పాటు బయటికి కూడా ఆవరించి ఉన్నది అనేటువంటి విషయాన్ని గ్రహించవలసినటువంటి విషయము. అంతర్బహిస్సర్వం వ్యాప్తం నారాయణ స్థిత అనేటువంటిది ఏంటంటే అంతటా నిండి ఉన్నది, అంటే లేని ప్రదేశము లేదు. కానీ ఉపాధిలో ఉన్నటువంటి ఆత్మని ఎలాగైతే టీవీలో ఉన్నటువంటి విద్యుత్తును ఆ స్విచ్ ఆన్ చేసి మనం దాన్ని ఉపయోగించుకుంటున్నామో అట్లాగే
ఇక్కడ ఉపాధిలో ఉన్నటువంటి ఆత్మని మనం ఆ ఒక్క ఉపాధి అనేటువంటిది ఉపయోగించుకుంటుంది. దాన్ని ఆత్మ ఉపాధిని ఉపయోగించుకోదు, ఉపాధి ఆత్మను ఉపయోగించుకుంటోంది. అంటే దేహము ఆత్మని వాడుకుంటుంది తప్పితే ఆత్మ దేహాన్ని వాడుకోవటలేదు అనేటువంటి విషయాన్ని ఇక్కడ గ్రహించవలసిన ముఖ్యమైనటువంటి విషయం. ఈ ఒక్క చూడాలా అనేటువంటి కథలో ఇక్కడ ఒక అరటి స్తంభాన్ని, అంటే ఒక అరటి చెట్టుని తీసుకుంటే ఆ అరటి చెట్టుకున్నటువంటి మీదనున్నటువంటి ఆ ఒక్క పట్టాలన్నింటినీ కూడా తొలగిస్తే లోపల దూట అనేటువంటి ఒక పదార్థము తెల్లగా ఉంటుంది. అలాగే ప్రతి జీవరాశిలోనూ ప్రతి ఉపాధిలోనూ ఇటువంటి పదార్థమే ఉన్నది అని చెప్పేసని దీన్ని ఆపస్తంభుడు అనేటువంటి మహర్షి చెప్పటం జరిగింది. మన దురదృష్టవశాత్తు ఏమవుతుందంటే మనకి ఒక గ్రంథ పఠనం కానీ ఒక విషయాన్ని ఏ ఋషి చెప్పారు, ఏ ఋషి చెప్పటం మూలంగా వాటి ప్రాముఖ్యత ఉన్నది అనేటువంటి విషయాలను మనం గ్రహించలేకపోవటం మూలంగా ఎంతసేపు ఈ పాపము పుణ్యము లేకపోతే స్వర్గము నరకము అనేటువంటి విషయాల మీద మనం ఈ ఒక్క విషయ పరిజ్ఞానాన్ని ఉంచుతున్నాను తప్పితే మన మనసంతా కూడా ఎంతసేపు కూడా ఈ ఒక దీంట్లో పుణ్యం చేసి, అంటే ఏ జంతువు అయినా కూడా ఏ వస్తువైనా పాపం చేసుకోవాలి అని చెప్పేసి అని అనుకుంటుందా? పాపం చేసుకుని నరకంలో ఉండిపోదామనేటువంటి ఆలోచనతో ఆ పనులను చేస్తుందా? ఏ ఒక్క ఉపాధి చేసినా కూడా, ఒక దేహం చేసినా, ఆ ఒక్క బ్రహ్మ నిర్మితమైనటువంటి ఏ ఉపాధి, ఏ ఒక్క శరీరం చేసిందైనా కూడా కర్మ కానీ లేకపోతే దాన్ని మిగిలినటువంటి ఏ భాషా క్రియల్లో ఎలా వాడినా క్రియగా వాడుకున్నప్పటికీ కూడా ఆ క్రియలు మంచిగా ఉండాలి, తన తాలూకు స్థితిగతులు బాగుండాలి, పునర్జన్మ ఉన్నది అని తెలిసినటువంటి ఈ ఒక్క జీవుడు కానీ ఈ యొక్క జీవుడిలో ఉన్న ప్రాణము కానీ ఎటువంటి పరిస్థితిలో కూడా నరకాన్ని కోరుకునేటువంటి పనులని మాత్రం చేయడు. కనుక ఈ ఒక స్వర్గము నరకము అనేటువంటి వీటిని ఎవరు సృష్టించారు అనేటువంటి దాన్ని అసలు మనకు తెలియలేనటువంటి విషయము. వాళ్ళ పబ్బాలు గడుపుకోవటానికి వాళ్ళు ప్రయోగించినటువంటి ఈ పదాలు తప్పితే మాయాబజార్లో చెప్పినట్టుగా ఎవరూ సృష్టించకపోతే ఈ పదాలు ఎక్కడి నుంచి వస్తాయి? ఒక మాట పుట్టాలంటే ఎవరో ఒకళ్ళు పుట్టిస్తే కదా వచ్చేది అనేటువంటిది. ఇది ఎవరి చేత ఈ యొక్క పదాలు వచ్చాయో తెలియదు, కానీ ఇవి జన బాహుళ్యంలో బాగా వ్యాప్తి చెందిపోయి స్నానం చేస్తే పుణ్యం వచ్చేస్తుంది, దీపారాధన చేస్తే పుణ్యం వచ్చేస్తుంది, అన్నదానం చేస్తే పుణ్యం వచ్చేస్తుంది, బట్టలు చిరిగిపోయినటువంటి బట్టలు దానం చేస్తే పుణ్యం వచ్చేస్తుంది. మరి రానిదేమిటి? మరి ఆ రాని వాటిని వీడు చేసి పాపాన్ని మూట కట్టుకుంటున్నాడా? ఈ పాపాన్ని మూట కట్టుకుని వీడు నరకానికి వెళ్దాం అనుకుంటున్నాడా? ఈ విషయాలు ఏవి కూడా వీళ్ళు ఆలోచించటం లేదు. వాస్తవం చెప్పాల్సి వస్తే ఇక్కడ ఈ యొక్క వాల్మీకి మహర్షి చెప్తున్నటువంటిది ఏంటంటే, మనకి వృద్గ్రంథాలు అనేటువంటి వ్రాసినటువంటి వాళ్ళలో ఒకళ్ళు వాల్మీకి మహర్షి రామాయణాన్ని మొట్టమొదట ఆది కావ్యంగా చెప్పబడుతోంది. ఈ రామాయణము అనేటువంటి కావ్యాన్ని రాయటం జరిగింది. అదే వాల్మీకి మహర్షి ఈ యోగ వాసిష్టము అనేటువంటి ఈ ఒక్క గ్రంథాన్ని కూడా వారే రాయటం జరిగింది. ఆ తదుపరి ద్వాపరయుగంలో వ్యాస భగవానుల వారు భారతాన్ని రాయటం జరిగింది. ఇందులో ఉన్నటువంటి వస్తువు రాఘవ పాండవీయం అన్నట్టుగా రామాయణానికి భారతానికి ఏ విధమైనటువంటి తేడా లేదు. అందులో ఉన్నటువంటి వ్యక్తుల పేర్లు మార్చి మాత్రమే మనం ఉపయోగించుకుంటున్నాం తప్పితే, కథాగమనాన్ని నడుపుతాం తప్పితే కథాగమనమంతా కూడా ఒక్కటే అనేటువంటి విషయాన్ని ఈ రాఘవ పాండవీయము అనేటువంటి దాంట్లో అయ్యలరాజు రామభద్రుల వారు వివరించడం జరిగింది. ఇటువంటి విషయాలను మనం ఏ గ్రంథ పఠనంలో నుంచి కూడా మనం నేర్చుకోము. అటువంటి వ్యాస భగవానుడే ఈ యొక్క భాగవతాన్ని
ఈ యొక్క భగవద్గీతని కూడా రాయటం జరిగింది. కనుక మనకి ఉద్గ్రంథాలు రాసినటువంటి వాళ్ళు ఇద్దరు. ఒకళ్ళు వాల్మీకి మహర్షి, రెండు వ్యాస భగవానుడు తప్పితే మిగిలిన ఎవరు కూడా మనకి గ్రంథాలను రాసినటువంటి వాళ్ళు లేరు. ఆ తర్వాత నుంచి చాలామంది వచ్చి కాళిదాసు మొదలైనటువంటి వాళ్ళందరూ కూడా ఈ యొక్క గ్రంథాలను రాయటం జరిగింది. దీనికి ఈ విద్యానంద ప్రకాశ స్వామీజీ వారు మాట్లాడుతూ ఒక విషయాన్ని చెప్పటం జరిగింది. అదే విషయము ఈ యొక్క యోగ వాసిష్టంలో ఈ యొక్క చూడాల అనేటువంటి ఈవిడ్ని తీసుకుని, ఈ శిఖిధ్వజుడిని తీసుకుని ఇక్కడ వాల్మీకి మహర్షి చెప్పారు అనేటువంటి విషయాన్ని గ్రహించవలసిన విషయము. వీళ్ళిద్దరూ కూడా భార్యాభర్తలుగా ఉండి వీళ్ళు ఒక వ్యాధి చేత బాధపడుతున్నారు. ఏమిటా వ్యాధి అని అంటే సంసారము అనేటువంటి వ్యాధిలో వీళ్ళు చిక్కుకుపోయి దానితో వీళ్ళిద్దరూ కూడా బాధపడుతున్నారు. ఈ యొక్క చూడాలా అనేటువంటి ఆమె, ఈ శిఖిధ్వజుడు అనేటువంటి వాళ్ళు ఈ యొక్క సంసారము అనేటువంటి దానిలో ఇరుక్కుపోయి ఈ యొక్క మహామాయరోగము అనేటువంటి సంసారం అనేటువంటి మాయరోగంలో ఉండిపోయి ఈ రోగాన్ని ఎలా తగ్గించుకోవాలో తెలియక ఆధ్యాత్మిక శాస్త్రమైనటువంటి ఈ యొక్క దైవానికి సంబంధించినటువంటి ఔషధం మూలంగానే ఈ యొక్క సంసారము అనేటువంటి మహామాయరోగము అనేటువంటిది తగ్గుతుంది అనేటువంటి విషయాన్ని వాళ్ళు గ్రహించి ఈ యొక్క విషయాన్ని తెలుసుకోవటానికి వాళ్ళ తాలూకు పురోహితుడైనటువంటి వాళ్ళని రప్పించి ఆత్మజ్ఞానైక మాత్రేణ సంస్కృతాభ్య విశూచిక సంసామాత్యతీత తాపస్తాం తత్పరాయణ అని చెప్పేటువంటి ఈ యొక్క శ్లోకంతో వీళ్ళు ఈ వ్యాధిని ఎలా తగ్గించుకుంటాము, ఈ సంసారము అనేటువంటి ఈ సారంలో నుంచి, ఈ రోగంలో నుంచి ఎలా తప్పుకుని ఇందులో నుంచి బయటపడి ఆ ఒక్క భగవన్నామాన్ని, ఆ ఒక్క భగవంతుణ్ణి ఎలా చేరుకుంటాము. మనము వచ్చినటువంటిది విరాట్ పురుషుడి దగ్గర నుంచి మాత్రమే మనం వచ్చాము. మళ్ళీ ఆ విరాట్ పురుషుడిని చేరుకోవాలంటే ఎలా చేరుకుంటాము? మధ్యలో మన సృష్టి చేసినటువంటి వాడు బ్రహ్మ అనేటువంటి విషయాలను వీళ్ళు గ్రహించి దీనికి ఏ సాధన చేస్తే ఇందులో మనం తరిస్తాము అనేటువంటి విషయాన్ని ఈ చూడాల అనేటువంటి ఆమె, ఈ శిఖిధ్వజుడు అనేటువంటి వాళ్ళు దీని గురించినటువంటి చికిత్సని ప్రారంభించుకున్నారు. ఈ చికిత్స లేనప్పుడు ఒక వ్యాధి వచ్చిందంటే ఆ వ్యాధి తగ్గాలి అని అంటే ఏదో ఒక మహా ఔషధం ఉండాలి తప్పితే ఆ ఔషధం లేకుండా ఈ యొక్క వ్యాధి నయము కాదు. ఒకళ్ళని చూసి ఒకళ్ళు అన్నట్టుగా ఒకళ్ళ నుంచి ఒకళ్ళకి ఈ యొక్క విషమ వ్యాధి వ్యాపిస్తూ ఉంటుంది అనేటువంటి విషయం మన అందరికీ తెలిసినటువంటిది. వైరల్ లాగానే ఇది వ్యాపించేటువంటిది. ఆ యొక్క విరాట్ పురుషుడు సృష్టికర్తగా సృష్టిని చెయ్యమని చెప్పేసి అన్నాడు, కానీ సృష్టిలో తను ఇరుక్కుపోయి ఉండమని చెప్పేసరి మాత్రము ఆ విరాట్ పురుషుడు చెప్పలేదు. అదే విషయాన్ని బ్రహ్మ కూడా ఈ యొక్క ఎవరైతే ఉన్నారో ఈ ఏకాదశ రుద్రులకి సృష్టి చెయ్యమన్నాడు తప్పితే ఆ ఒక్క సృష్టి చేసి ఆ సృష్టిలోనే తను బంధీకృతుడు కమ్మని మాత్రము చెప్పలేదు. కానీ తాపత్రయాదులతో ఈ సంసారములు అనేటువంటి మహావ్యాధిలో చిక్కుకొని ఈ యొక్క మహావ్యాధిలో నుంచి బయట పడలేక పుట్టుచు చచ్చుతుంది అని చెప్పేసి పోతలు గారు చెప్పినట్టుగా పుడుతూ ఉంటారు, చస్తూ ఉంటారు. ఇవన్నీ ఎందులో జరుగుతాయి అంటే సంసారం అనేటువంటి ఈ యొక్క సాగరంలోనే జరుగుతూ ఉంటాయి. అంటే ఈ చేపలు అనేటువంటివన్నీ కూడా, ఈ జలచరాలన్నీ కూడా ఆ యొక్క మహాసముద్రంలో పుడుతూ ఉంటాయి, అందులోనే మరణిస్తూ ఉంటాయి, అందులోనే లయమైపోయి మళ్ళీ పుడుతూ ఉంటాయి. ఈ యొక్క పుట్టుక మరణము అనేటువంటి దాన్ని ఎవరూ కూడా తీసివేయలేరు.
ఇందులో నుంచి బయటపడటానికి అనేటువంటిది ఒక సాధన అనేటువంటి మార్గం తప్పితే ఈ యొక్క జలరాశులలో నుంచి బయటకు రావటం అసంభవమైన విషయము అనేటువంటిది ఆ ఒక్క చేపలకి తెలిసినట్టుగా ఇక్కడ కూడా మనుషులు అనేటువంటి వాళ్ళు గ్రహించవలసినటువంటి విషయం ఏంటంటే ఈ సంసారము అనేటువంటి ఈ కూపంలో ఇరుక్కుపోయి ఇందులో నుంచి ఎట్టి పరిస్థితిలో కూడా బయటపడటము అనేటువంటిది అసంభవమైనటువంటి విషయము. కనుక ఇందులో నుంచి బయటపడాలి అని అనుకున్నప్పుడు ఈ స్త్రీ పురుషులు అనేటువంటి వాళ్ళు అంటే ప్రకృతి ఏకీకృతమైనప్పుడు మాత్రమే, ప్రకృతిలో భేదము లేకుండా ఉన్నప్పుడు మాత్రమే ఇందులో నుంచి బయటకి రావటం జరుగుతుంది. ఇందులో స్త్రీ పురుష భేదాన్ని ఏనాడైతే మనం చూస్తూ ఉంటామో ఆనాడు ఈ సంసారము అనేటువంటి సాగరంలో చిక్కుకుని ఇందులో ఈ జీవన్మరణ చక్రంలో తిరగవలసినదే తప్పితే ఈ యొక్క జీవన్మరణ అనేటువంటి వాటిలో నుంచి బయటపడటం అనేటువంటిది అసంభవమైనటువంటి విషయము అనేటువంటి విషయాన్ని ఈ చూడాల ఈ సికిధ్వజుడు చెప్పుకున్నటువంటి విషయము. ఈ సంసార వ్యవహారమంతా అరటి స్తంభం యొక్క లోపల భాగము అపారమై ఉప్పుచున్నది. ఈ ప్రకారముగా విచారించి ఆ దంపతులు చూడాల సికిధ్వజులు ఇరువురు కూడా సంసార వ్యాధి నిర్మూలనకై ఆధ్యాత్మిక శాస్త్ర సమ్మతమైనట్టి ఔషధులను గూర్చి చిరకాలము చింతింపుచుండిరి అని చెప్పేసని ఈ యొక్క యోగ వాసిష్టంలో ఈ యొక్క వాల్మీకి మహర్షి రాయటం జరిగింది. ఈ విషయాన్ని తీసుకునే ఈ యొక్క ఎవరైతే రామచంద్రుడికి ఈ యొక్క వశిష్ఠుల వారు చెప్తున్నారో ఈ యొక్క కథని ఆయన రామచంద్రుడైనటువంటి ఆ అవతార పురుషుడికి ఇటువంటి విషయాన్ని చెప్పటం జరుగుతుంది. కనుక ఇందులో నుంచి ముందు బయటకు రావటం మానేసి ఎంతసేపు నరకము, స్వర్గము, పాపము, పుణ్యము అని వీటిలో కొట్లాడుకుంటూ ఉన్నంత కాలము కూడా వీడు ఏ పరిస్థితిలోనూ తరించలేడు. సృష్టికర్తకి పూర్వమైనటువంటి ఆ విరాట్ పురుషుడు ఈ ఒక్క ప్రకృతిని సృష్టించి ఈ ప్రకృతి అనేటువంటి ఒకే ఒక పదార్థములో నుంచే రెండో పదార్థాన్ని తీశాడు. అందులో నుంచే స్త్రీ పురుషులు అనేటువంటి వాళ్ళని తీయటం జరిగింది అనేటువంటి విషయాన్ని మనం గ్రహించి పదార్థ తత్వమంతా కూడా ఒక్కటే. ఈ యొక్క పదార్థ తత్వానికే ఏం చెప్పారయ్యా అంటే ఆత్మ అనేటువంటి దాన్ని దీనికి ఒక పేరు పెట్టడం జరిగింది. ఈ పదార్థ తత్వం అంతా కూడా ఏ ఉపాధిలో ఉన్నప్పటికీ కూడా పదార్థము అనేటువంటిది ఆత్మ అనేటువంటి విషయాన్ని తెలుసుకొని ఆ ఆత్మ అనేటువంటి దానికి దాని తాలూకు గుణగణాలేంటి, ఆ ఆత్మకున్నటువంటి లక్షణాలు ఏమిటి, ఆ ఆత్మకున్నటువంటి సంస్కారం ఏమిటి, ఈ ఆత్మ పరిత్యాగమేమిటి, ఇటువంటి విషయాలని గురించి ఆలోచించిన నాడు అప్పుడు ఆత్మతత్వము అనేటువంటిది అర్థమవుతుంది. ఈ ఆత్మతత్వము అర్థమైనప్పుడు మాత్రమే ఏ జీవుడైనా ఏ జీవరాశి అయినా ఏ ఉపాధి అయినా కూడా ఆ యొక్క నిర్యాణము అనేటువంటి దాన్ని తెలుసుకుని మళ్ళీ బ్రహ్మపదాన్ని చేరుకోవటం తెలుస్తుంది అనేటువంటి విషయాన్ని అరటి చెట్టు లోపల ఉన్నటువంటి దూట అనేటువంటి దాన్ని తీసుకుని ఇక్కడ ఈ సికిధ్వజుడు ఈ యొక్క చూడాల మాట్లాడటం జరిగింది అనేటువంటి విషయాన్ని మనం గ్రహించిన నాడు ఆ వెంకటనాథుడి తాలూకు కృపతో మనం మిగిలినటువంటి జ్ఞానాన్ని కూడా పొంది ఈ జీవన్మరణ చక్రంలో నుంచి ఆ యొక్క విరాట్ పురుషుడిని మనం తెలుసుకోవటం జరుగుతుంది. కాబట్టి ఇటువంటివన్నీ మనం తెలుసుకోవాలి అని అంటే మనకి మార్గబంధువు అయినటువంటి ఈ మార్గాన్ని చూపించేటువంటి వారు ఎవరైతే ఉన్నాడో అతన్ని మార్గబంధువుగా మనం స్వీకరించి ఆ స్వీకరించినటువంటి వాడిని అయ్యా అప్పట అమ్మ నాయన అని చెప్పని బ్రతిమాలుకొని
ఆ ఒక్క బ్రహ్మపదాన్ని చేరుకోవటానికి మనం అందరం కూడా ప్రయత్నించాలని చెప్తూ స్వామి శరణం స్వామి శరణం స్వామియే శరణమయ్యప్ప.